వచనములో చదవమా. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చెప్తున్న దేవుని బిడ్డ, నువ్వు పూర్తిగా ఎండిపోయిన స్థితిలో ఉన్నా, పూర్తిగా ఆవిరైపోయిన స్థితిలో ఉన్నా, పనికి రాకుండా ఉన్న స్థితిలో ఉన్నా, ఆత్మ వర్షం ఆగిపోయిందేమో, పైనుంచి వచ్చే వర్షం ఆగిపోయిందేమో, కింద భూమిలో ఉన్న నీళ్ళని ఆగిపోయినాయేమో, అయితే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడైనా సరే వారి కడుపులో నుండి జీవజల నదులు పారిపోతాయి. నీ కడుపులో జీవనది ఉంది. ఏ నది అంటే పరిశుద్ధాత్మ జీవనది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జీవనది. దేవుడు నిన్ను ముందుగానే ఆత్మలో నింపి జీవనదిని పెట్టాడు. ఆ జీవనది నీలో ఉప్పొంగి బయటకు రావాలంటే నువ్వు విశ్వాసంతో ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర మొరపెట్టాలి. అయ్యా ఆత్మ ఉంటేనే అన్ని ఉన్నట్టు. ఆత్మ నీలో నిండుగా ఉన్నప్పుడు నీకు ఏది అవసరమో, నీకు ఏం కావాలో దేవుడు అన్ని ఆత్మ నడిపింపులోకి తీసుకొని వస్తాడు. నీ కడుపులో నుండి జీవనది పారిపోబోతుందని చెప్పు. విశ్వాసంతో చెప్పు, తల మీద చేయబట్టుకొని, నా కడుపులో నుండి జీవనది పారుతుంది. అది స్టార్ట్ అయింది. ఊటలు, జీవపు ఊటలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. యేసు నా